నేను అధికారంలో ఉన్నప్పుడు నా ద్వారా లబ్ధి పొందిన ఎందరో నా వెంట నడవలేదు, కానీ మీరు నా వెంట నడిచారు. మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అంటూ ఒంగోలు కార్పొరేషన్లో తన వెంట నడిచిన 20 మంది కార్పొరేటర్లను ఉద్దేశించి మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. స్థానిక కేబీ రెస్టారెంట్లో కార్పొరేటర్లను సన్మానించి అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ, నేను రాజకీయాలకు స్వస్తి చెప్దామనుకున్నా, కానీ ఓడిపోవటం, నాపై నా కుటుంబంపై వివిధ రకాల ఆరోపణలు చేయటం, నన్ను ఒంటరి వాడిని చేసి టీడీపీ, వైసీపీ, జనసేనలోని కొందరు నన్ను నానా విధాలుగా మాట్లాడుతుంటే వీరందరికీ సమాధానం చెప్పాలని, అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుండే పోటీ చేస్తా. ఇక నుండి ఒంగోలులో జరిగే ప్రతి అవినీతిపై పోరాటం చేస్తా. ప్రజల మద్దతు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని బాలినేని మాట్లాడారు. కూటమిలో ఉన్న ప్రజల పక్షానే ఉంటానని, అవసరమైతే ఇక్కడ జరిగే ప్రతి అవినీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని బాలినేని మరొక్కసారి పలు ఆరోపణలు గుప్పించారు. గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా కార్పొరేటర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరులందరూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు కార్పొరేటర్స్కి 5 years పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక మాట్లాడుతూ మన ఈశ్వర మస్తానమ్మ, మన ఈశ్వర మస్తానమ్మ మాట్లాడుతూ మళ్ళా మనం కలుస్తాం లేదో 5 సంవత్సరాల తర్వాత మనం కలుస్తాం లేదో అని మాట్లాడారు. నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, మీ 20 మంది ప్లస్ మన రమేష్ జీవితాంతం నేను ఉన్నంతకాలం నాకు గుండెలు ఉంటాను. నేను సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ బెనిఫిట్ పొంది ఉన్నారు. వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు. పని వాళ్ళ కళ వైసీపీలో ఉండటం ఇష్టం, లేకపోతే టీడీపీలో పోవటం ఇష్టం ఉండొచ్చు, కానీ పూర్తిగా సహాయం పొంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూసారా, నేను అనుకునేవాడిని దేవుడు శిక్షిస్తాడు ఎవరిని, కానీ నేను బట్టి నిశ్చయించుకున్నాను, నాకు అవకాశం వస్తుంది నెక్స్ట్ వాళ్ళ సంగతి తెలుస్తాను. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం నేను చేయలే. ఒంగోలు 5-7 పోటీ చేసినా కానీ నేను ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలిసి ఆ గుప్తా కూడా, గుప్తా నాకు కొట్టాడు నా దుబాని, అది నేను నా ప్రమేయం కాదు, కొట్టి ఆయన వీడియో తీశాడు ఆయన షో కోసం. అంటే ఎన్ని మాట్లాడినా కూడా నేను ఊరుకున్నా, కానీ మొన్న తెలిసింది ఇట్లాంటి వాళ్ళు ఉంటారా ప్రజలు, ఇట్లా నమ్మకం ద్రోహం చేస్తారా నమ్మకంగా ఉండి అనేది. నేను వైసీపీ నుంచి పార్టీ మారడానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోదు. కానీ నా నుంచి బయటికి పోయి మాట్లాడిన వాళ్ళు నేనేదో వాళ్ళకు ద్రోహం చేయలే, వాళ్ళు సహాయం చేశారు. చెప్పమనండి వాళ్ళకి ద్రోహం చేశాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. సరే, నేను అప్పటికి ఏదో మనసు బాధ వేసిందో ఏదో వేసిందో, పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆయన నా గురించి మాట్లాడతాం, ఆయన మంచిగా ఉంటుంది ఉద్దేశంతో పార్టీ మారాను. మరి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు తెలుసు కొంతమందికి ఇష్టం, కొంతమందికి లేకపోయినా కూడా నేను జనసేన పోయాను కాబట్టి వాసనతో పోవాలని చెప్పి మీ 21 మంది కార్పొరేటర్లు వచ్చారు. నేను ఎప్పుడు కూడా మర్చిపోను.
అసలు లాస్ట్ టైం ఏమనుకున్నట్టే లాస్ట్ మనం పోటీ చేసేది లాస్ట్ ఎవరిసారి అని అనుకున్నా. వాస్తవంగా ఓటమితోటి చివరిసారి బాగుండదు, గెలుపుతోటి కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మళ్ళా పోటీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. నేను అప్పటికి సంవత్సరాల పాటు కూటమిలో ఉన్నాం కదా, ఎక్కడ నేను ఏమైనా ఒంగోలు వస్తే ఏమైనా విషయం మాట్లాడితే నా వల్ల కూటమి ఏమైనా ఇదవుతుందని చెప్పి నేను సంవత్సరాల పాటు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మెదకుండా ఉన్నా. వాళ్ళు చేసే తప్పులు చుట్టూ నన్ను తిప్పుతున్నారు. ఇది నాకు అర్థం కావట్లా. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు బంకుల దగ్గర మనుషులు పెట్టి దొంగ మాటలు చెప్పారు. నేను ఈరోజు చెప్పాను, ఛాలెంజ్ చేశాను. అధికారులు ఉన్నారు కదా, ఒక తప్పు నేను చేస్తుంటే నా సొంతంగా నేను ఒక తప్పు చేసిన చూపించాను నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉండదు. అభివృద్ధి అండి, దాటేసి అభివృద్ధి అంటున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి రోడ్లు రంగులు పూసావు తప్పే ఇంకేం అభివృద్ధి చేసావు ఒకటి చెప్పి నేను అడుగుతాను. నేను ప్రజలకు ఉపయోగపడడానికి మెడికల్ కాలేజీ హాస్పిటల్ చీరాలు పోయి తీసుకొచ్చి గొడవ చేసి తీసుకొచ్చాయి. అట్లాంటిది ఒక్కటి నువ్వు చేసావా అని అడుగుతాను. రోడ్లు పడగొట్టి రోడ్లు డెవలప్ చేసేదానికి చేస్తూ ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తున్నా, నేను కూడా ట్రంప్ రోడ్డు డెవలప్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు మీటింగ్ పెట్టాను. పెట్టి వాళ్ళు మొత్తం ఏదో ఫుట్పాత్ వర్గాన్ని కొడదామని చెప్పంటే లేదండి మాకు చాలా ఇబ్బంది అని అన్నారు. నన్ను నా మెంటాలిటీ ఎవరికి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే నేను వదులుకున్నా. ఇప్పుడే నా ట్రంక్ రోడ్డు నువ్వు ఓకే, నువ్వు డెవలప్ పడగొడితే డెవలప్ చేస్తానంటే చెయ్యి, వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించి. ఇప్పుడు బంకులు తీసేస్తా ఉన్నాం, వాటిని అన్ని చేస్తా ఉన్నాం. కానీ మంచి పని చేసేటప్పుడు మంచిగా చెయ్యి, చెడుగా చేయొద్దని అడుగుతా ఉన్నా. ఎంతమందో ఇబ్బంది జరుగుతూ ఉంది ఒంగోలులో. నేను చెప్తా ఉన్నాను, ఒక పక్క మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, ఒక పక్క వైసీపీ నాయకులు, ఒక పక్క తెలుగుదేశం నాయకులు, ఒక పక్క జనసేన నాయకులు కొంతమంది అందరు కలిసి బాధ్యతలు పోరాటం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నేను నాకు ఈ నాయకులతోటి ఎవరితోటి నాకు అవసరం లే. మనకు ప్రజల్లో ఉండాలా, ప్రజల బలం ఉంటే, మీ అందరు బలం ఉంటే నాకు చాలు. నేను దేనికైనా పోరాటం చేస్తాను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటన్నిటి కూడా నేను మొన్న చెప్పాను, వారానికి 2 రోజులు వస్తాను. ఖచ్చితంగా నిశ్చయించుకున్నాను. నేను ఒంగోలు ఎక్కువ ఉండేదానికి నిశ్చయించుకున్నాను. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా సెటిల్ అయిపోతా ఉన్నాయి. అయిపోయిన తర్వాత అయిపోయినా కానీ నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను. అన్ని రకాలుగా నా కోసం పనిచేసిన వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉండాలని చెప్పి కూడా నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా మా చెల్లెమ్మలు ఉన్నారు అందరూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.